శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అది చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే మంచి రోజులేనండి. ఎందుకంటే మీ రాశిని గురుడు చూడడం వల్ల మీకు కాబట్టి బాగా బాగుంటుందా అంటే అర్థం ఏంటంటే గురు ప్రభావం ఉన్న రాశులకి వాళ్ళకి ఏదో విధంగా డెవలప్ అయిపోతుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం లేకుండా గురుడు కాపాడుతుంటాడు. ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు. మేధాశక్తిని పెంచుతూ ఉంటాడు. ఎంత అదృష్టం అండి. ధనానికి లోటు లేకుండా కాపాడుతుంటాడు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. పైగా అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ సుగమం చేసాడు దారిని. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. ఇంతకుముందు ఉన్న ధనానికంటే రెట్టింపు ధనం మీకు వచ్చేట్టుగా అవకాశాలు ఉంటాయి. మీరు కష్టపడే తగ్గట్టుగా మీకు ఉంటుంది. ఏదైనా చతుర్థ భావంలో కుజుడు ఉన్నాడంటే మీకు ఖచ్చితంగా వాహనాలు, భూములు, గృహాలు, అపార్ట్మెంట్లు వీటిల్లో ఏదో ఒకటి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సామాన్యం కాదు కదండి. కుజుడు సప్తమాధిపతి కదా, ద్వితీయాధిపతి. మంచివాడు కాకపోయినా చతుర్థ భావంలో ఉండి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. చతుర్థ భావం రేబుదులు ఫైనాన్స్ విద్య వస్తుంది, మీకు తల్లిగారికి బాగుంటుంది. వేదశాస్త్ర పండితులు వేద విద్య డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భూములకు, రైతులకు అద్భుత పంటలో డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు వలన సంతానం వలన ఇబ్బంది కలగడము, సంతానం పుట్టలేకపోవడము, సంతానం కలక్కపోవడము, సంతానం వల్ల ఇబ్బంది పడాలంటే మీకు తెలుసు కదా, పెళ్ళిళ్ళు కావట్లేదనో ఏదో ఉద్యోగాలు కావట్లేదు, ఏదో చిన్న ప్రాబ్లమ్స్. కానీ మీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి మీకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఎలక్షన్స్ ఏమైనా ఉంటే రాజకీయ రంగంలో పదవులు రావడం అవకాశం ఉంది. ఇంత ముందు వరకంటే ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి రెట్టింపు ధనము కానీ రెట్టింపు ఉత్సాహం కానీ ఎక్కువగా యాక్టివ్గా ఉండగానే జరుగుతుంది. అంటే భార్య భర్తల యొక్క అదృష్టం ఒకళ్ళ పట్ల ఒకటి పెరుగుతుంది అర్థం. ఎందుకంటే సప్తమాధిపతి చతుర్థ భావంలో ఉండడమే. పైగా భార్య భర్తలు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండో. ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ సప్తమ భావం. కుజుడు చూస్తుంటే కదా, సప్తమాధిపతి ఉచ్చలో ఉన్నాడు అంటే మీకు ప్రమోషన్స్ వస్తాయండి. ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్స్ రావడము, ధన సంపాదన పెరగడము జరుగుతుంది. ఏదేమైనా మీ హెల్త్ మాత్రం ప్రతిసారి చెప్తున్నట్టుగానే జాగ్రత్తగా చూసుకోండి. వేదశాస్త్ర పండితులకి విదేశాలు వెళ్తారు. అలాగే మీరు ఉన్నతమైన చదువు కోసం విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. కొంతమందికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి బాగా ఉంటుంది. విద్యా సంస్థలో ఉన్న వారికి ఇంక చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఏదేమైనా తీర్థయాత్రలు చేస్తారనడంలో సందేహం లేదు. మీ ఇంత ముందర కంటే ఇప్పుడు ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. 4 గ్రహాలు దశమస్థానం చూస్తున్నారు కదా, సామాన్యం కాదు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి.
అంతేకంటే మీ చేతుల ప్రయత్నాలు ఉంటాయి కదా, ఆ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి పదవులు రావడము, ఉద్యోగ భద్రత కలగడము ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు. గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులకి ధనప్రాప్తి, అదృష్టము, పైగా తృప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహ వేడుక కూడా ఏ నెలలో, అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు ఏ నెల జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తా. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలం ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం, కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, అది మంగళవారం కానీ, శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావం రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు, 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి, 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మొనగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము
అమ్మవారిని పారాయణ చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి. ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే, మీకు తెలుసు కదా. గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాలు కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.